హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ ఉంది కదా! సో, ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్‌లో ఏంటంటే కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులనేది భర్తీ చేశారు. అంటే ప్రొడక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా! మన అంటే విమానాలు ఎలా తయారు చేయాలి ఇలాంటివంతా కూడా వర్క్ అనేది ఉంటుంది. సో, ఈ డిపార్ట్మెంట్‌లో జాబ్స్ అనేది రిలీజ్ చేశారు. దీనికి మంచి సాలరీతో పాటు అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు నేను ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎంత సాలరీ ఇస్తారు, ఏ డేట్ లోపల అప్లై చేయాలి, ఇలాంటివన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు అనేది చూడండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయండి. చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తే మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతుందనే చెప్తున్నాను. అండ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా ఉన్నాయి, ఒకసారి జాయిన్ అవ్వండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో చూసేయండి, మనకి ఇక్కడ ఏముంది, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అండ్ మనకి ఏరోనాటిక్స్ డివిజన్స్ హైదరాబాద్ అనేది ఇచ్చారు. ఎంగేజ్మెంట్ ఆఫ్ మనకి పర్సనల్ అండ్ ట్యూనర్ బేసిస్ ఇన్ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్. సో ఇక్కడ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ కింద పోస్టులు అనేది భర్తీ చేస్తున్నారు వీళ్ళు. ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబరు అప్లై చేసేటప్పుడు యూజ్ అవుతుంది. మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన డేట్ ఇది. అలాగే ఇక్కడ ఏంటంటే ఇన్వైట్ అనేది చేస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోండి మీరు అని అయితే అంటున్నారు వీళ్ళు. ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. డీటెయిల్స్ ఏమి ఇచ్చారు, డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్, డిస్క్రిప్షన్, అదే మనకి డిసిప్లైన్, రిజర్వేషన్స్ అయితే ఇచ్చారు. పోస్ట్ కోడ్, పోస్ట్ నేము, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, నెంబర్ ఆఫ్ పోస్టులు అలా ఇచ్చారు కదా వీళ్ళు. అయితే ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే DTMF SRO అనేది ఇచ్చారు కదా. సో ఇందులో డిప్లొమా టెక్నీషియన్స్ అయితే ఇచ్చారు మెకానికల్, అదైతే 1 వేకెన్సీ ఉంది. అండ్ ఆల్సో మనకి డిప్లొమా టెక్నీషియన్స్ ఎలక్ట్రికల్ ఉంది, ఇవైతే 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ డిప్లొమా టెక్నీషియన్స్ మొత్తం 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ అయితే ఉన్నాయి. సో టోటల్ ఏంటంటే 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఉండే వేకెన్సీ లిస్ట్ ఇది. అయితే మనకి జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే మనకి HYDలో కూడా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి కొన్ని టైప్ ఆఫ్ డిసేబిలిటీస్ అనేది ఇచ్చారు కదా. ఈ డిసేబిలిటీస్ ఉండే వాళ్ళకి ఏంటంటే తీసుకోరు. అంటే ఏదైనా అంటే ఇప్పుడు PWలో కొన్ని హ్యాండిక్యాప్డ్లు ఇలా వస్తాయి. సో కొన్ని డిసేబిలిటీస్ ఉండే వాళ్ళకి మాత్రం తీసుకోరు. సో మనకి ఏదైనా వినికిడి లోపం ఉన్నా, సో మరీ బ్లైండ్ ఉన్న ఇలాంటివంతా కూడా వీళ్ళు అవాయిడ్ చేస్తారంట, తీసుకోరంట. అవి మెయిన్ ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. ఇది మీరు చదవండి ఒకసారి. సో అది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు చూసారా. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పోస్టు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు కదా. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే డిప్లొమా టెక్నీషియన్స్ మెకానికల్. సో మెకానికల్ అంటే ఇక్కడ ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ మెకానికల్ అని అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే ఫుల్ టైం అంటే ఇక్కడ కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్. సో మనకి ఇక్కడ ఏంటంటే కరస్పాండెంట్గా ఇట్లా రాస్తారు కదా, అలాంటి వాళ్ళని తీసుకోరు. ఇక్కడ వీళ్ళు ముందుగానే ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి ఫుల్ టైం చేసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ అది. అండ్ నెక్స్ట్ మనకి డిప్లొమా టెక్నీషియన్స్ ఎలక్ట్రికల్ ఉంది కదా, ఎలక్ట్రికల్లో కూడా ఫుల్ టైం డిప్లొమా ఇంజనీరింగు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. సో ఇవైతే ఇన్స్ట్రుమేషను ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే డిప్లొమా టెక్నీషియన్స్ ఎలక్ట్రానిక్స్ ఉంటాయి కదా. సో డిప్లొమా టెక్నీషియన్స్ ఎలక్ట్రానిక్స్ ఉండే వాళ్ళు కూడాను సేమ్ డిప్లొమా 3 years ఫుల్ టైం కోర్స్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే క్వాలిఫికేషన్స్ రిక్వైర్మెంట్ అయితే ఇచ్చారు. సో క్వాలిఫికేషన్స్ రిక్వైర్మెంట్లోకి వచ్చేసరికి ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఉండే వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అంట. గ్రాడ్యుయేషను, డిప్లొమా, నార్మల్ ఎవరైనా ఉన్నా సరే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అయితే అంటున్నారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్, ఇది మనకి కాన్స్టిట్యూషన్స్, ఏజ్ లిమిట్, రిలాక్సేషన్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. మనకి ఇప్పుడు ఉంటుంది కదా, ఈ May 7th ఏజ్ క్యాల్కులేషన్స్ అనేది చేస్తారంట. అది ఇక్కడ వీళ్ళు ఇచ్చారు. ఏజ్ ఈజ్ బి రికార్డ్ అనేది ఇచ్చారు కదా అది. అయితే ఇందులో అన్రిజర్వ్డ్ EWS వీళ్ళందరూ ఏంటంటే 28 years ఉండాలంట. మిగతా వాళ్ళకి ఏంటంటే SC ST వీళ్ళందరికీ
ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారు. అంటే వీళ్ళు ఒక 33 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి ఏంటంటే 32, 31 ఇయర్స్ వరకు అయితే అప్లై చేయొచ్చు. సో అన్రిజర్వ్డ్ ఉంటారు కదా, వీళ్ళు 28 ఇయర్స్ వరకు మాత్రమే అప్లై చేసుకోవాలి. అవి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు ఏజ్ రిలాక్సేషన్స్. ఇంకా డీటెయిల్స్ చూడండి. ట్రైనింగ్. సో సెలెక్టెడ్ పర్సనల్స్ ఆన్ మనకి ట్యూనర్ బేసిస్ విల్ బీ అండర్గో ఇండక్షన్స్ ట్రైనింగ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 8 వీక్స్ అయితే ఇచ్చారు. సో మనకి ట్రైనింగ్ కూడా ఉంటుంది, 8 వీక్స్ ఆఫ్ ట్రైనింగ్. ఇందులో వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఆఫ్టరు మీకు జాబ్లో అనేది చేర్పిస్తారు. తర్వాత పర్మనెంట్ చేసే అవకాశాలు ఉంటాయి, లేకపోతే లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, ఆఫ్టర్ మళ్ళీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అందులో ఆ ఎగ్జామ్లో ఎవరైతే క్రాక్ చేస్తారో అప్పుడు వీళ్ళకి పర్మనెంట్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటుందంట. సో అది అలాగే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్లో చాలా ఉన్నాయి మనకి. ఓవరాల్ పాన్ ఇండియా వైజ్గా కూడా ఉన్నాయి. ఓన్లీ అంటే హెచ్వైడి ఉంది. సో మిగతా ఉన్నాయి, చాలా ఉన్నాయి మనకి. పాన్ ఇండియా వైజ్ ఎక్కడైనా సరే ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉందంట. ఇది ఇక్కడ ఇచ్చారు, ఎక్కడెక్కడ ఇస్తారనేది కూడా ఒకసారి మీరు చదవండి ఫ్రీ టైంలో. అండ్ రెమ్యునేషన్స్ వచ్చేసరికి ఏంటంటే స్టార్టింగ్ 23 అనేది ఉంటుందంట. సో 23తో పాటు మనకి అదర్ బెనిఫిట్స్ ఇక్కడ ఇచ్చారు. అదర్ బెనిఫిట్స్ అంటే మనకి ఏంటంటే చూడండి, వేరియబుల్ మనకి అలవెన్సెస్, హౌస్ రెంట్ అనేది ఉంటుంది, పెర్క్స్ అలవెన్సెస్ 25% ఉంటుందంట. సో కన్వెన్స్ అలవెన్సెస్ అండ్ క్యాంటీన్ అలవెన్సెస్, వాషింగ్ అలవెన్సెస్ మనకి. సో ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా ఉంటాయంట. సో మనకి అలవెన్సెస్ కూడా ఇచ్చారంటే స్టార్టింగ్ 23K పాటు అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి, సో ఇవి అదర్ అలవెన్సెస్ కూడా ఇచ్చారు. కాబట్టి ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ అంటే చాలా ఉంటాయి ఇక్కడ. యూనిఫామ్స్ వీళ్ళన్నీ ఇస్తారు, టీఏ డిఏ ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకి చూసారు కదా, ఈ టీఏ డిఏలు ఇవన్నీ కూడా అదర్ అలవెన్సెస్, మెడికల్, ఈఎస్ఐ, పిఎఫ్ ఇవన్నీ కూడా వీళ్ళు అలవెన్సెస్ అనేది మనకి ఓన్లీ ఇక్కడ పర్ మంత్ రెమ్యునేషనే కాదు, ఇక్కడ బెనిఫిట్స్ అలవెన్సెస్ ఎక్కువగా ఇస్తున్నారు. కాబట్టి మనకి ఏంటంటే రెమ్యునేషన్ చాలా తక్కువగా ఉంటుంది. సో అది ఇంకా అప్లికేషన్ ఫీ 200 అనేది ఉంటుందంట మనకి రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫీ చేసేటప్పుడు. అదొకటి. ఇంకా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కొంతమందికి తెలియదు కదా, రిజిస్ట్రేషన్స్ ఎలా చేసుకోవాలి అనేది. ఆ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అనేది ఇక్కడ ఇచ్చారు. వయా ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ యూజ్ చేసి లాగిన్ అయ్యి అప్లై చేసేటప్పుడు ఆ రెండింటితో ఫోన్ నెంబర్తో ఈమెయిల్ ఐడితో అప్లై చేయాలంట. సో కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అప్లై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.